మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటే. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే అన్న ఫోన్. రే, ఫోన్ లేదు గీన్ లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట వాడాడు. చెప్పు ఏంటి? బ్రదర్ బ్రదర్ అక్కడికి వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట. నీకు చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకొచ్చింది. ఏసాయండి. అది నన్ను మొగాడు నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోసపడి తెచ్చుకుంది నువ్వే అనుకో. ఫస్ట్ టైం నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా? ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్. చచ్చవ నా కొడక. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథని చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నాన్న పోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను.
పిచ్చోడ్లా ఉన్నాడు. పాపం ఎంతసేపని ఇస్తాడ్రా. ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. అన్నా, ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పనిగానిచ్చి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రువు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. తాళి కూడా కట్టలేదు. నేను నీకేమవుతాను తెలీదు, కానీ నీకోసం ప్రాణాలని సైతం ఇచ్చేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోలేదు, నా కోసం వచ్చావు. నాకు అనిపించింది. దితి 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 అమ్మా, ఎవరున్నారా? డాక్టర్, ఒళ్ళంతా చల్లగా ఉంది. చాన్నాళ్ళ నుంచి అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు వెతకండి రా అమ్మాయిని. రేయ్, సరిగ్గా వెతకండి రా. ఆ పిల్లగాని దొరకకపోతే దివాకర్ అన్న మన మీదకి డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. వెతకండి. రేయ్, అంటే? ఏంట్రా అలా చూస్తారు? దివాకర్ వాళ్ళు వెతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు నీకు పుణ్యం ఉంటుంది. చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ 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 వెళ్ళిపోండి. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. పట్టుకోండి.
అన్న ఇటు రాకుండా చూడరా, అడిగాని చూసాడంటే ఆడనే చేస్తాడు, మనల్ని చెప్పేస్తాడు. పంపచి ఎందుకనగా మింగించారేట్రా అలా అంటే పోయారు. ఇంకేం కావాలి?
అమ్మాయిలం అంతే, నచ్చితే ఎంత దాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఇష్టాన్ని చెప్పుకోవాలనిపించింది, మొత్తం పెట్టేశాను. అది మాత్రమే తెలుసు నీకు. నీ ప్రేమ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళిందంటే స్వచ్ఛంగా నా మనసులోనే నిన్ను రమించేశాను. ఇప్పుడు ఏం జరిగినా నాకు బాధ లేదు. నీతో కలిసి 100 ఏళ్ళు బతుకుతానో లేదు, కానీ కొన్ని క్షణాలు కొద్దిసేపు నీతో ఉంటే చాలు. వెతకండి రా, వెళ్ళి వెతకండి. ఎంతసేపు చావు మనల్ని తరిమిందే, ఇప్పుడు మనమే చావు వెనకాల పడుతున్నాం. ఎరా చేతకాని నా కొడకల్లారా, దొరకలేదా? దొరకలేదు. హ? వాళ్ళు దొరకలేదా? దొరకలేదన్నా. వాళ్ళు దొరకాలి, లేదా ఒక్కొక్కడు ఇలాగే చేస్తాడు. చచ్చిపోతావా నా కోసం? చచ్చినా విడిపోం కదా, సిద్ధమే. రేయ్! భ్రమంలోంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపీటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను. మగ్గాడు అయితే ఈసారి వచ్చి పెళ్ళి ఆపరా. నా కళ్ళ ముందే దీప్తిని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. అంత ధైర్యం లేదా? నన్ను ఇక్కడే చంపే. ఒంటి మీద చెయ్యి పడేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం సగం మందినైనా చంపేసే నేను చేస్తాను. అదే మగతనం అంటే. అక్కడ దీప్తి నా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారా. అది ప్రేమంటే. మగాన్ని ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఆపగలిగే దమ్ముంటే, మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. దీప్తి, సత్యభామ రథం తోలుతుంటే యుద్ధానికి సిద్ధమైన శ్రీకృష్ణుడిలా ఉన్నాడు. అంటే మన బాబు నరకాసురుడా? ఇంకా నరుకుడేం రోయ్.
ఈ ప్రభాకర్కి విధవుల ఫాలోయింగ్ ఎక్కువే. వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే శ్రద్ధాంజలి కోసం వచ్చినట్టు లేదు, ఇంకేదో ఉంది. ఏంటది ఏంటది? ముందే తెలిసేవాడు దివాకర్ ఎందుకు తాట సార్. ఆవేశంతో అరిచేవాడిని అంచనా వెయ్యొచ్చు, ఆపొచ్చు. కానీ సైలెంట్గా ఉండేవాడే చాలా డేంజర్. మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అన్ని పనులు నేనే చేసుకోవాలంటే చచ్చిపోతున్నాను. ఎవరేమేం పని చేస్తున్నారో తెలిసి చావడం లేదు. రేయ్ సుంఠ, అరటి పళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ కారణంలో తగలబెట్టు, వెళ్ళు. అమ్మా, లడ్డు చుట్టడం అయిందా? మీరు తింటమే సరిపోతుందా? ఇదిగో ఆ అమ్మాయిలు ప్యాకేజీలు చేస్తున్నారు, శుభ్రం చేసి పట్టు జాగ్రత్తగా ఉంచండి. ఏం దిలీప్ రాజా గెటప్ మార్చారేంటి? గెటప్పే కాదు బాబు, మైండ్ సెట్ కూడా మార్చేశాను. అవునా? యా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని ఎక్కువ హడావిడి చేస్తున్నావు. ఏమిటి సంగతి? ఓ బామ్మ, యు స్టిల్ అలైవ్. యు డిడ్ కిక్ ది బకెట్. ఆహా, నీ బకెట్ రెడీ. సరదాగా తంతావా? వద్దు బాబు, నన్ను తన్నా పర్వాలేదు. నా బకెట్ తన్నా అనుకో యూత్ ఫీల్ అవుద్ది. ఓహో, యూత్. మీరేంటి ఇక్కడ? ఇలాంటి పెళ్లిళ్ళు మీకు నచ్చవు కదా? నచ్చబోవడం ఏంటండి? ఈ పెళ్లి గురించి స్టేట్ మొత్తం ఎదురు చూస్తుంది. ది ఎంటైర్ స్టేట్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మ్యారేజ్. లక్ష్మి, ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీ పెళ్లి చూసి నా పద్ధతులు కూడా మార్చేసుకుంటానయ్యా, ప్లీజ్. నిశ్చింతగా ఈ పెళ్లి జరుగుతుంది. మీరు దేనికి టెన్షన్ పడదు డాడీ. ప్రమాదం దొంగచాటుకు వస్తే అడ్డుకోవడంలో తడపడచ్చు, కానీ నేనే ప్రమాదాన్ని పిలిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎవరికీ చెందనప్పుడు దక్కించుకోవడం గొప్ప కాదు. ఎవడో ఒకడు తన సొంతమని విర్రవీగుతున్నప్పుడు కొట్టేయాలి.
అది మగతనం. సొంతం చేసుకోవడానికి ఇది ఆస్తి కాదు, అనుబంధం. నాకు జరిగిన అవమానానికి నా భర్తే సమాధానం. వామనుడి 3వ అడుగు బలిని పాతాళానికి తొక్కేసినట్లు 7 అడుగులు నాతో నడిచిన నా భర్త 8వ అడుగుని అంతు చూస్తుంది. నీలాంటి పశువులు లేని మంచి ప్రపంచానికి మొదటి అడుగు పెళ్ళేరా. కరెక్ట్గా చెప్పావమ్మా. మంచి వివాహమే మంచి దాంపత్యం అన్నారు. మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. అవును, మంచి సమాజమే మంచి ప్రపంచం. మీ మాటలతో నన్ను రెచ్చగొడుతున్నారా? ఇంకా ఇంకా రగిలిపోతున్నా. కామంతోనే కాదు, నీ మీద కోపంతో. నీ రక్తం కళ్ళ చూసాకే నువ్వు కట్టుకున్న నీ పెళ్ళంతో నీకు జరగాల్సిన శోభనం నేను చేసుకుంటా. ప్రేమ గురించి చాలా చెప్తున్నావు. రారా, నీ ప్రేమని పాతేస్తా. పాతేద్దాం అని చూస్తే ప్రేమ ఇంకా పాతుకుపోతుందిరా గుండెల్లో. దాన్ని పెకిలించడం ఎవ్వడి తరం కాదు. ప్రేమ ప్రేమ అని నాతో సవాల్ చేస్తున్నావా? దమ్ముంటే ఈ రొమ్ము చీల్చరా.
ఏవో 2 చేతులున్నాయని తాళి కట్టడం కాదు, తాళి కట్టిన ఆడదాన్ని కాపాడుకోవాలంటే ఆ 2 చేతుల్లో సత్తా ఉండాలి. అవి లేని నీకెందుకురా ప్రేమ పెళ్ళి? ఆ? నాతి చరామే పైకి రారా. Oh!